అమ్మ నాన్న, పుట్టిన ఊరు, అక్క చెల్లి, అన్న తమ్ముడు, రక్త సంబంధీకులు ఎవ్వరూ మారరు. అలాగే మనం పుట్టిన ధర్మం కూడా మారదు. అన్ని ధర్మాలు ఒకటే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒకటే. అందరికీ ఒక్కడే భగవంతుడు. ఆ కరుణామయుడు, ఆ యేసు ప్రభు అందరి బాధల్ని మోసేవాడు, అందరి కష్టాలని చూసేవాడు. కానీ నా మతం తీసుకోండి, నేను మిమ్మల్ని చూస్తాను, నా సిలువ వేసుకోండి, మీకు నేను అంతా బాగా చేస్తానని చెప్పి ఆయన అనలేదు. ఆయన అన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు అన్న మాటలు మనం పట్టించుకొని ఈ సమస్యని పెంచుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. శివుడైనా, అల్లా అయినా, యేసు అయినా ఎవరు చూడలేదు. మన నమ్మకం. మనిషిని చూసాం కాబట్టి మనిషి నమ్మకాన్ని కూడా నమ్ముదాం. అందరు భగవంతులు ఒక్కటే. అల్లా, యేసు, శివుడు అందరూ ఒకటే. అందరికీ నమస్కరిద్దాం, అన్ని మతాలకి గౌరవిద్దాం.